హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. ఈ రోజు అమ్మ పాఠశాలలో భాగంగా అమ్మలందరికీ ఉమెన్స్ అందరికీ ఉపయోగపడే ఒక ఇంట్రెస్టింగ్ కిచెన్ హాల్ వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేసానండి. ఆల్రెడీ మన ఛానల్లో బేబీ కిచెన్ ఐటమ్కి సంబంధించి ఒక వీడియో షేర్ చేశాను. మీ అందరికీ ఆ వీడియో బాగా నచ్చింది. ఆ వీడియోలో నేను చూపించిన కొన్ని ఐటమ్స్ కూడా మీ అందరికీ బాగా ఇంట్రెస్టింగ్గా కొత్తగా అనిపించాయని చెప్పారు. ఇన్ జనరల్గా లేడీస్ అందరం కిచెన్లోనే మన యొక్క టైంని ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఉంటాం కాబట్టి లేడీస్ అందరికీ ఉపయోగపడే మంచి ఇంట్రెస్టింగ్ కిచెన్ ఐటమ్స్తో మీ అందరి ముందుకు వచ్చేసానండి. ఈ యొక్క కిచెన్ ఐటమ్స్ అని నేను మీషో యాప్ యూజ్ చేసి పర్చేస్ చేశాను. మీషో యాప్ అనేది ఇండియాలోనే టాప్ మోస్ట్ రేటెడ్ ట్రస్టెడ్ రీసెల్లింగ్ యాప్. ఈ యొక్క యాప్ని యూజ్ చేసుకొని తక్కువ ధరకే మనం ప్రోడక్ట్స్ అనేవి డైరెక్ట్గా సెల్లర్ దగ్గర నుంచి కొనొచ్చు. ఇంట్లో ఖాళీగా ఉండి ఖాళీ సమయాన్ని ఏ విధంగా ఉపయోగించాలి అనుకుంటే మీషో యాప్ యూజ్ చేసి యాజ్ అ రీసెల్లర్గా మీరు బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు. మన ఛానల్లో ఆల్రెడీ మీషో యాప్ యూజ్ చేసి బిజినెస్ ఏ విధంగా స్టార్ట్ చేయాలి, మార్జిన్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, ప్రాఫిట్ రావాలంటే ఎటువంటి ట్రిక్స్ అండ్ టిప్స్ ఫాలో అవ్వాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశానండి. మీరు ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఆ వీడియోకి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా ఒకసారి చెక్అవుట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో యాప్ డౌన్లోడ్ లింక్ ఇస్తానండి. ఆ యొక్క లింక్ ద్వారా యాప్ని మీ యొక్క ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని ప్రోడక్ట్స్ కనుక మీరు పర్చేస్ చేస్తే మీరు ప్లేస్ చేసిన ఫస్ట్ ఆర్డర్ పైన 30% డిస్కౌంట్, అంటే మినిమం 150 రూపీస్ వరకు డిస్కౌంట్ అనేది మీకు లభిస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగపరచుకోండి. ఇక వీడియో ఎండింగ్లో ప్రోడక్ట్స్ని ఏ విధంగా ఆర్డర్ చేయాలి, వచ్చిన ఐటెం కనుక నచ్చకపోతే రిటర్న్ ఏ విధంగా అప్లై చేయాలి, రిటర్న్ అప్లై చేశాక మనీ మన బ్యాంక్ అకౌంట్లో యాడ్ అవ్వాలంటే బ్యాంక్ డీటెయిల్స్ ఎక్కడ ఎంటర్ చేయాలి, మొత్తం ప్రాసెస్ అంతా క్లియర్గా వీడియో ఎండింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అనేది ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఏ పాయింట్ మిస్ అవ్వకుండా వాచ్ చేయండి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయితే ఒక లైక్ బటన్ ప్రెస్ చేయండి. రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చిన గంట సింబల్పై ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం. సో వెల్కమ్ టు అమ్మ పాఠశాల. ప్రెగ్నెన్సీ కేర్, మదర్ కేర్, చైల్డ్ కేర్, ఫ్యాషన్ అండ్ బ్యూటీ వీడియోస్ కోసం. సో ఫస్ట్ నేను మీకు చూపించేస్తాను. నాకు బాగా నచ్చిన, చాలా బాగా యూస్ఫుల్ అవుతున్న ఒక ఫేవరెట్ ఐటమ్ మీకు చూపిస్తానండి. రొటేటింగ్ స్పైస్ ర్యాక్ అండ్ జార్ కంటైనర్ అనమాట ఇది. ఇందులో మనకి టోటల్గా 16 జార్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం అవి రొటేట్ కూడా అవుతాయి. ఇప్పుడు మీకు చూపిస్తాను దగ్గర నుంచి. సో ఫస్ట్ లైన్లో మనకి 8 జార్స్ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఫుల్ ఆఫ్ ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి. అట్ ద సింగర్ రోలో కూడా మనకి జార్స్ ఉంటాయి అన్నమాట. అవి కూడా ఫుల్గా మనకి 360 degrees చక్కగా రొటేట్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఇవి చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి కాబట్టి ఇందులో మనం ఏం వేసాము అని ఈజీగా కూడా ఐడెంటిఫై చేయడానికి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో నాకైతే ఇది బాగా నచ్చడానికి రీజన్ ఏంటంటే బాదం ఒక దగ్గర, పిస్తా ఒక దగ్గర, లేదంటే జీలకర్ర, వాము ఇవన్నీ వేరువేరుగా పెడుతూ ఉంటాను. సో నాకు ఏమైనా కావాలి అంటే తీసుకోవడానికి చాలా కష్టమైపోయేది. బట్ ఇది ఏంటంటే నా కిచెన్లో 16 బాక్సులు రీప్లేస్ చేసి ఒకే కంటైనర్లో పెట్టుకోవడానికి నాకు యూస్ఫుల్ అవడంతో పాటు తక్కువ స్పేస్ ఇది నాకు ఆక్యుపై చేస్తుంది. సో 16 డబ్బాలని నేను ఇది ఒక్క చిన్న ర్యాక్తో రీప్లేస్ చేయగలిగాను. ఇది నేను ఎప్పటి నుంచో కొందాం అనుకుంటున్నాను. బట్ ఏంటంటే డిఫరెంట్ వెబ్సైట్స్లో ప్రైస్ అనేది చాలా హైలోనే ఉంది. బట్ మీషోలో అయితే తక్కువ ప్రైస్కి ఇది మనకి అవైలబుల్గా ఉంది. సో నాకైతే రెగ్యులర్గా వంటగదిలో చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఇది జస్ట్ ఈ విధంగా క్లిప్ ఆన్ ఆప్షన్లో ఉంటుంది. జస్ట్ ఇలా తీస్తే వచ్చేస్తుంది అనమాట. ఈ జార్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి అన్నమాట. దీనికి ఒక వైట్ కలర్ మూత కూడా ప్రొవైడ్ చేశారు. మూత కూడా చాలా టైట్గానే ఉంది. ఇందులో యూజ్ చేసిన మెటీరియల్ ఏంటంటే ఫైబర్ అనమాట. ఒకవేళ అంటే ఏంటంటే కింద పడినా పగలకుండా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు డెమో కూడా చేసి చూపిస్తాను. ఇది ఆల్రెడీ కింద పడింది, ఏం పగలలేదు, ఎలా అయితే ఉందో అలానే ఉంది. ఇది మీరు కిచెన్లో పెట్టుకుంటే లుక్ అయితే అద్దరిపోతుంది అనమాట. సో ఇది చాలా బాగుంది కదండి. సో ఇది నా ఫస్ట్ ఐటము. సో నెక్స్ట్ ఐటమ్ మీకు ఇప్పుడు చూపిస్తాను. సో నెక్స్ట్ ఐటమ్ ఇది ఆర్డర్ చేశానండి. ఇదేంటంటే 5-in-1 మల్టీపర్పస్ కంటైనర్ అనమాట. సో మధ్యలో మనకి ఈ విధంగా ఒక క్లిప్లో ఉంటుందండి, మీకు ఇక్కడ చూస్తున్నట్టు. దీన్ని కనుక జస్ట్ మనం ఈ విధంగా తిప్పితే ఇది అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో చూసారా, ఒక ఫ్లవర్ లాగా ఎంత బాగుంది కదా చూడటానికి. దీనిలో మీకు నచ్చిన 5 రకాల ఐటమ్స్ అనేవి వేసుకోవచ్చు. చేసింది చూడటానికి చాలా అందంగా ఉండటంతో పాటు ఉపయోగించడానికి కూడా చాలా సులభంగా ఉంది. సెకండ్ ఐటమ్ ఇదనమాట. సో నెక్స్ట్ ఐటమ్ మీకు చూపిస్తాను. నెక్స్ట్ నేను ఒక రెక్టాంగులర్ గ్లాస్ ఫుడ్ స్టోరేజ్ కంటైనర్ ఆర్డర్ చేశాను అనమాట. ఇది ఏంటంటే స్పెషల్గా ఫ్రూట్స్ కట్ చేసుకున్న, ఐస్ పెట్టుకోవడానికైనా మనకి మల్టీపర్పస్ కింద ఇది మనకి యూజ్ అవుతుంది. స్పెషల్గా ఈ యొక్క గ్లాస్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉందండి. చేయొచ్చు, లేదంటే మైక్రోవేవ్లో కూడా ఇది మనం యూజ్ చేసుకోవచ్చు. ఫుడ్ని ఏదైనా స్టోరేజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి లోపల మనకి ఏముందో క్లియర్గా తెలుస్తుంది. క్రీమ్స్ కానీ చికెన్, మటన్ లాంటివి కూడా డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి కూడా ఇటువంటి గ్లాస్ ఐటమ్స్ అనేవి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి అన్నమాట. ఒక ఓపెన్ చేసుకోవడానికి ఒక క్యాప్లా కూడా ఉందన్నమాట, అంటే ఎయిర్ సర్క్యులేషన్ ఉండటం కోసం. సో క్యాప్ కూడా 4 sides చాలా పర్ఫెక్ట్గా ఫిట్ అయిందని, అంటే ఎటువంటి లీకేజ్ కానీ ఉండదన్నమాట. మనం
ఇది BPA ఫ్రీ, 100% బోరోసిలికేట్, 1 year వారంటీ కూడా ఉంది. ఈ కంటైనర్ యొక్క కెపాసిటీ 260 ml అనమాట. సో దీన్ని మీరు మల్టీపర్పస్ కింద యూస్ చేసుకోవచ్చు ఈ యొక్క జార్ని. సో నెక్స్ట్ ఇన్ జనరల్గా మన కిచెన్లో అందరికీ యూస్ఫుల్ అయ్యే ఒక ఫనల్ ఒకటి ఆర్డర్ చేశాను. ఇది ఈ విధంగా, ఇది ఏంటంటే ఫోల్డబుల్ అనమాట. మనం దీన్ని యూస్ చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఫుల్గా ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఈ విధంగా ఉంటుంది. యూస్ చేసిన మెటీరియల్ వచ్చి సిలికాన్ అనమాట. చాలా సాఫ్ట్గా ఉంది. దేనికంటే ఇన్ జనరల్గా మనం ఆయిల్ కంటైనర్స్లో ఆయిల్ వేయడానికి ట్రై చేసేటప్పుడు చాలా ఆయిల్ కిందే పడిపోతుంది. ఈ యొక్క సిచ్యువేషన్ని నేనైతే చాలాసార్లు ఫేస్ చేశాను. ఆయిల్ కంటైనర్స్ మూతలు అనేవి చాలా చిన్నగా ఉంటాయి, అందులో మనం ఆయిల్ పోయడానికి చాలా కష్టం అవుతుంది. సో దీన్ని ఏంటంటే ఈ విధంగా ఓపెన్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మీ ఆయిల్ కంటైనర్ అనుకోండి, దీనిలో మనం ఆయిల్ పోయడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఎటువంటి లీకేజ్ ఉండదు, మనకు కూడా చాలా టైం సేవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం చాలా ఆయిల్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఒకవేళ దీన్ని ఎక్కడైతే మీరు హ్యాంగ్ చేద్దామంటే చిన్న హోల్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. సో నెక్స్ట్ నేను 6 డిఫరెంట్ సైజెస్ ఆఫ్ సిలికాన్ లిడ్ అనేది ఆర్డర్ చేశానండి. 6 సైజెస్లో అవైలబుల్గా సిలికాన్ లిడ్స్ ఉన్నాయన్నమాట. ఇవి ఏంటంటే క్యాప్లో ఉంటాయండి ఈ విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్లాస్లో మనం పాలు పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, గ్లాస్కి సైజుగా తగ్గట్టుగా మనం మూతను అనేది వెతుక్కోవాలి. ఒక్కోసారి ఆ సైజు మూత మనకి దొరకకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఇటువంటి లీడ్స్ అనేవి మీకు 100% ఉపయోగపడతాయి. ఎందుకంటే ప్రజెంట్ నాకు చాలా వరకు యూజ్ అవుతున్నాయి కాబట్టి. మిల్క్ వేసి లేదంటే రసం వేసి ఇక గ్లాస్లో పెట్టారనుకోండి, ఇక గ్లాస్కి ఇక లిడ్ అనేది ఏ విధంగా సెట్ అయిందో, పదార్థం వేసిన అందులోంచి వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయండి. ఎందుకంటే ఇది చాలా ప్రొటెక్షన్ మీకు కలుగజేస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తున్నట్టు దీనిలో నెక్స్ట్ సైజ్ అనమాట ఇది. సో ఈ విధంగా పెట్టాను. ఈ పెద్ద సైజ్ నుంచి చిన్న సైజ్ వరకు టోటల్గా 6 సైజెస్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రూట్స్ ఏదైనా కట్ చేసి ఒక బౌల్లో పెడితే వాటి మీద ఈగలు వాలకుండా, దోమలు చేరకుండా, సో ఇది మనకి ఒక ప్రొటెక్షన్ లేయర్లో కూడా వర్క్ చేస్తుంది అనమాట. ఏదైనా పదార్థం వేస్తే అందులోంచి బయటకు రాకుండా కూడా ఇది మనకి సేఫ్టీ గార్డ్ లాగా వర్క్ చేస్తుంది కాబట్టి సో నాకైతే ఇది చాలా బాగా రెగ్యులర్గా యూజ్ అవుతుంది. ఇక 5 కిచెన్ ఐటమ్స్ యొక్క క్వాలిటీ చాలా బాగుండడంతో పాటు రెగ్యులర్గా నాకు కిచెన్లో చాలా వరకు హెల్ప్ చేస్తున్నాయండి. సో ఖచ్చితంగా ఇక కిచెన్ ఐటమ్స్ అన్నీ మీకు కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. నాకైతే ఇక 5 ఐటమ్స్ బాగా నచ్చాయి. మరి మీకు ఏది బాగా నచ్చిందో కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో ఇప్పుడు ఇక యాప్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నా రిఫరల్ కోడ్ యాడ్ చేసిన లింక్ ఇస్తానండి. ఆ లింక్ ద్వారానే యాప్ని మీకు ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటేనే మీకు 30% డిస్కౌంట్ అనేది లభిస్తుంది. ఆ లింక్ యూజ్ చేసి యాప్ని మీకు ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్నాక ప్రోడక్ట్స్ని మనం ప్రోడక్ట్ కోడ్ ఆధారంగా మనం సర్చ్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా అంటే నేను ఆల్రెడీ వీడియోలో మీకు ప్రోడక్ట్ కోడ్స్ అనేవి నేను మెన్షన్ చేశాను. కోడ్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. స్పైస్ ర్యాకర్ని కనుక ఆర్డర్ చేయాలంటే ఈ స్పైస్ ర్యాకర్ కూడా ప్రోడక్ట్ కోడ్ని మనకి పైన ఇక్కడ సర్చ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ యొక్క సర్చ్ ఆప్షన్లో మీరు పెట్టి సర్చ్ చేయాల్సి ఉంటుంది. సో సర్చ్ చేయగానే ఇస్రాక్ అనేది మీకు కనిపిస్తుంది అన్నమాట. అలాగైనా మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చు. లేదు అంటే ఇక్కడ నేను చూపించిన ప్రోడక్ట్ని మీరు స్క్రీన్ షాట్ అయినా తీసుకుని పైన ఇక్కడ కెమెరా సింబల్ కనిపిస్తుంది కదా, ఆ కెమెరా సింబల్లోకి వెళ్ళి గ్యాలరీలో ఆ యొక్క స్క్రీన్ షాట్ ఎక్కడుందో అక్కడ ప్లేస్ చేస్తే సిమిలర్ ప్రోడక్ట్స్ ఏమున్నాయో ఆ విధంగా చూపిస్తుంది. లేదు అంటే స్పైస్ ర్యాకర్ అని చెప్పి పైన మీకు సర్చ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ స్పైస్ ర్యాకర్ అని చెప్పుకొడితే స్పైస్ ర్యాకర్ అనేది మీకు కనిపిస్తుంది అనమాట. ప్రోడక్ట్ని మీరు 3 పద్ధతులు యూజ్ చేసి సర్చ్ చేయొచ్చు. ఆర్డర్ ఏ విధంగా ప్లేస్ చేయాలంటే మీకు నచ్చిన ప్రోడక్ట్ని మీరు యాడ్ టు కార్ట్ ఉంది కదా, ఆ యాడ్ టు కార్ట్లోకి మీరు యాడ్ చేసుకున్నాక ప్రోడక్ట్ అనేది డైరెక్ట్గా కార్ట్లోకి యాడ్ అయిపోతుంది. ఇంటికి వచ్చాక మనీ అనేది కూడా మీరు ఇవ్వచ్చు. లేదు అంటే మీరు ఫోన్పే లేదా నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి కూడా మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చు. సో ప్రొసీడ్ టు చెక్అవుట్లోకి వెళ్ళి అడ్రస్ అంతా ఫిల్ చేస్తే ప్రోడక్ట్ అనేది మీ ఇంటికి డెలివరీ అయిపోతుంది. సో ఒకవేళ వచ్చిన ప్రోడక్ట్ మీకు నచ్చలేదు, అందులో క్వాలిటీ నచ్చలేదు, లేదంటే ఏదైనా డిఫెక్ట్ ఉంది, డ్యామేజ్ ఉంది అనుకుంటే రిటర్న్ ఏ విధంగా అప్లై చేయాలంటే, సో వన్స్ ఆర్డర్ మీ ఇంటికి డెలివరీ అయిపోయి ఇక్కడ ఆర్డర్స్ పక్కన ట్రాక్ అండ్ రిటర్న్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, రిటర్న్లోకి వెళ్ళి ఎందుకు మీరు ఆ ప్రోడక్ట్ రిటర్న్ చేద్దాం అనుకుంటున్నారో ఒక రీజన్ ఇచ్చి ఆ యొక్క ప్రోడక్ట్కి సంబంధించి ఒక 2-3 ఫోటోలు అటాచ్ చేసేసి సబ్మిట్ చేస్తే ప్రోడక్ట్ అనేది డైరెక్ట్గా మీషో వాళ్ళే మీ ఇంటికి వచ్చి పికప్ చేసుకుంటారనమాట. మనీ అనేది రిఫండ్ అవ్వాలంటే బ్యాంక్ డీటెయిల్స్ కంపల్సరీగా ఎంటర్ చేయాలి. సో బ్యాంక్ డీటెయిల్స్ ఎక్కడ ఎంటర్ చేయాలంటే, సో మన మెనూలోకి వస్తే ఇక్కడ మనకి అకౌంట్ అని కనిపిస్తుంది కదండి, ఆ అకౌంట్లోకి వెళ్ళి బ్యాంక్ హోల్డర్ నేమ్, IFSC కోడ్, బ్యాంక్ అకౌంట్ నెంబరు, బ్యాంక్ డీటెయిల్స్ అన్ని మీకు ఇక్కడ ఎంటర్ చేస్తే సో ప్రోడక్ట్ అనేది వాళ్ళకి డెలివరీ అయినా వితిన్ 7 వర్కింగ్ డేస్లోని అమౌంట్ అనేది మీ యొక్క అకౌంట్లోకి రిఫండ్ అవుతుంది అనమాట. సో ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో ఖచ్చితంగా మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయ్యి కొంచెం
అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ యొక్క వీడియోలో ఒక లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా ఇంతవరకు మన అమ్మ పాఠశాల సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన గంట సింబల్లో ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసి మీరు కూడా ఇమీడియట్గా మన అమ్మ పాఠశాలలో జాయిన్ అయిపోండి. అమ్మ పాఠశాల కోసం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేసేయండి. వాళ్ళని కూడా మన అమ్మ పాఠశాలలో జాయిన్ చేసేయండి. మన అమ్మ పాఠశాల ఫ్యామిలీని చాలా పెద్దగా చేసేయండి. సో అమ్మ పాఠశాల వీక్షించినందుకు ధన్యవాదాలు. మీకోసం ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఆన్ ద వేలో ఉన్నాయి. సో స్టే ట్యూన్ టు అమ్మ పాఠశాల. మరి నెక్స్ట్ వీడియోలో మరొక చక్కని ఇన్ఫర్మేషన్తో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అందరికీ సెలవు, నమస్కారం, బాయ్.